కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదరు రాజవంశములో యాజకత్వము చేసేదరు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఆయనలో నుంచి ఆత్మఫలములు పొందుకొని ఆ నిండారైనటువంటి ఆత్మవర్షము మనపై కృపరించినాగునా ఆయన గణపరిచేటువంటి అద్భుతమైన కృపలో మనం యోగ్యత లేని మనం ఎందుకు చేసుకొని జీవ క్రీడమును దయచేసినటువంటి దేవాది దేవుని మనము స్తుతిస్తున్నాం.
కిరీటమి చూటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూటకు నీ కృపణను విడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను విడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవుని ఉన్నతమైన నామములో దేవుని గణపరచుటకును మహిమపరచుటకును ఆయన సన్నిధానములో కూడి చేరి మరి ఏ విశ్వాసముతో ఏ విధేయతతో ఏ భక్తితో మనము దేవుని సన్నిధికి చేరి వచ్చామో ఆ విశ్వాసమును దేవుడు స్థిరపరిచి చేరొచ్చిన మీ అందరి యొక్క ఆశను ఆంక్షను దేవుడు తృప్తిపరిచి మరి ఆ తృష్ణతో వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క బైబిల్ భాగములలో ఈనాటి వాక్య భాగము 83, 84 కీర్తనలను మనము ధ్యానం చేయాలి. 83వ కీర్తనతో సమయం సరిపోద్ది, కానీ తరగతులు అధ్యాయాలు లేట్ అవుతున్నాయని ఉద్దేశంతో కొంచెం ముందుకు వెళదామనే ఆశ, చిన్న ఆశ అయినా ప్రయత్నిస్తాను. దేవుడు సహాయం చేయునుగాక. ప్రియులరా, మనం చదువుతున్నటువంటి ఈ అధ్యయన గ్రంథాలు, ఈ కీర్తన గ్రంథాలు, ఈ బైబిల్ పట్టణములలో 83వ కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, ఇశ్రాయేలీయులపై దేవునికి విరోధులైనటువంటి వారు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నములను, లేదా దేవునికి విరోధముగా లేవనెత్తుతున్నటువంటి దేవుణ్ణి గూర్చినటువంటి దుష్ట సాంగత్యమును, ఉపదేశమును గురించి ఆసాపు కీర్తనకారుడు దేవుని యొద్ద చేసిన ప్రార్థన ఈ 83వ కీర్తన. ఇందుకు 2-3 మాటలు నేను చదివి మెయిన్ వర్తమానంలోనికి వెళ్తాను. ఈ 83వ కీర్తనలో మనం గమనిస్తే దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులపై ఆయనకు విరోధంగా ఉన్నటువంటి మోయాబీలు, అమాలేకీలు, ఏదోమీయులు అనబడినటువంటి వారు, ఈ ఫిలిస్తీన్లు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలపై తిరుగుబాటు ప్రారంభించినప్పుడు ఆసాపు కీర్తనకారుడు దేవుని దగ్గర ప్రార్థిస్తూ 3వ వాక్యాన్ని చూస్తే, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారెవరు అనంటే, వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకూడా వారిని సంహరించుదము రండని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకున్న వారందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారు, ఒక ప్రాంతం వారు కాదు. కొన్ని పట్టణాల పేర్లు కూడా ఇక్కడ లిఖించడం జరిగింది. వారు ఎవరు అన్నప్పుడు, ఏదోమీయులు, ఇశ్మాయేలీయులు, మోయాబీలీయులు, హగ్రీయులు, గెబాలులను వారు, అమ్మోనీయులను వారు, అమాలేకీలు, ఫిలిస్తీన్లు, తూరు నివాసులు, వీరందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, అసలు దేవుని పిల్లలని పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం మొత్తాన్ని హతము చేయాలని ఒక్క మారిగా, ఒక ఉమ్మడిగా అయ్యారు.
ఉమ్మడిగా పట్టు కోసం ఉమ్మడిగా జరుగుతుంటాయి. ఈరోజు మనం కొన్ని పరిస్థితులు సమాజంలో చూసినప్పుడు అనేక విధంలో బలము కోసము, పట్టు కోసము కొన్ని కుటుంబాలను, కొన్ని పార్టీలను కలుపుకొని ఒక ఉమ్మడి పార్టీగా చేసుకుంటున్న విధానాలు సమాజంలో అందరూ చూస్తున్నారు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ రాజకీయ లేదా దేశ పరిస్థితి కాదు. పూర్వము నుంచే ఒక దేశం వారు ఇంకొక దేశమును జయించాలని, ఒక పట్టణం వారు ఇంకో పట్టణంపై అధికారం చేయాలని చేస్తున్న ఆ దినాల్లో దేవుని పిల్లలు వేరుగా ఉన్నారు. అందుకే వారిని ఇశ్రాయేలీయులు అన్నారు. వారు వేరుగున్న వారి బలం ఎక్కువైపోయింది. ఉమ్మడిగా ఉన్న వారి స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ వారిని జయించలేని స్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిలో వారితో పాటుగా వారికి సహకరించిన వారు ఇంకా కొంతమంది ఎవరు, ఆషూరు దేశస్థులు ఉన్నారు, అదేవిధంగా లోతు వంశస్థులు ఉన్నారు. వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆ నిబంధనకు విరోధముగా, దేవునికి విరోధముగా మరి ఆ రీతిగా ఇశ్రాయేలు పిల్లలపై, మరి ఇశ్రాయేలు అయినటువంటి దేవుని పిల్లలపై వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ కుట్రను ఆసాపు కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తూ ఆ చివరిగా 2 మాటల్లో చెప్తాడు. 16వ వాక్యాన్ని చూస్తే, యెహోవా వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణవమానము కలుగు చేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతునందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నీ నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఈ లోకములో చాలామంది దేవుణ్ణి ఎరిగినట్లే ఎరగకుంటున్నారు, దేవుని సన్నిధికి నడిచినట్లే నడవలేకుంటున్నారు, అవిశ్వాసములు ఉంటూ విశ్వాసులుగా భ్రమపడుతున్నారు. అందును బట్టి ఇక్కడ ఆయన చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే, వారు నీ నామము ఎదికి వారికి పూర్ణ అవమానము కలుగజేసి వారు నిత్యము సిగ్గుపడినట్లు వారు భ్రమసి నశించులాగున నీవు యెహోవాను నామమును ధరించినవని, సర్వలోకములో మహోన్నతుడు నీవని, సర్వ సృష్టికి కారణభూతుడు నీవని వారు ఎరుగునట్లు వారిని నశింప చేయమని ప్రార్థిస్తున్నాడు. నేను అనుకుంటున్నాను దేవుడు ఈ ప్రార్థన అంగీకరించాడు. ఆసాపు చేశాడు కానీ దేవుడు అంగీకరించాడు నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే, ఎదుటివారు ఎటువంటి వారైనా ప్రేమించే తత్వాన్ని ఆయన మనకు నేర్పించాడు. వారు నశించాలని, వారు పాడవాలని, వారు వేరే విధముగా వెళ్ళాలని ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన ఎంతవరకు ప్రేమతో జయించినవాడు. రోజు చాలా కుటుంబాల్లో ఐక్యత, సమాధానానికి దూరంగా ఉండటానికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటం, ఒకరినొకరు తగ్గించుకోకపోవడం, ఒకరేడలో ఒకరికున్నటువంటి ఆ తగ్గింపు జీవితాన్ని. ఈరోజు మగవాడు ఎంత మాట్లాడితే ఆ భార్య అయినటువంటి స్త్రీ కూడా యజమానుడు అనే లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. ఆ లెక్కలేని తనం ఏమవుతుందంటే కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోతుంది. భర్త శిరస్సు ఉన్నాడు, భార్య ఆమెకు లోబడాలి. భార్యను ప్రేమించడం వరకే భర్త బాధ్యత. భార్య లోబడకపోవటం ఏమవుతుందంటే కుటుంబాల్లో మరి సమాధానాన్ని కోల్పోయేదిగా ఉంటుంది. ఆ మాదిరిగానే దేవుణ్ణి ఎరిగిన పిల్లలు ఎలా ఉంటున్నారంటే లోకములో దేవుడు అని భ్రమసిపోతున్నారు. అందుకే అక్కడ అంటాడు, వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక అంటాడు. ఈ ప్రార్థన ఆసాపు కీర్తనకారుడు ఇశ్రాయేలులపై జరుగుతున్నటువంటి అరాచకము కొరకు చేసిన ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. 83వ కీర్తన సారాంశము అర్థమైంది అనుకుంటున్నాను. 84వ కీర్తనలోనికి మనము అడుగు పెడదాం. 84వ కీర్తనలో మందిరావరణమును గురించి, మందిరములో ఉన్నటువంటి మేలుల గురించి, మందిరం అనేది మనకిచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కీర్తనలో అతి ముఖ్యముగా మనం నేర్చుకోవలసిన సంగతులు ఏంటంటే, దేవునితో సన్నిహిత అనుబంధము కలిగి అన్నిటికంటే దేవుని ఇంటిలో అనగా ఆయన సన్నిధిలో ఉండాలని,
అపేక్షించే విశ్వాసుల గురించి కీర్తన రాశాడు. ఈ కీర్తన కూడా ఆసాపు గ్రంథకర్తే, కోరాహు కుమారులు ఈ రాసినటువంటి ఈ కీర్తన. ఈ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, విశ్వాసులైనటువంటి వారు దేవునితో ఆ సన్నిహిత సంబంధం, ఆ అనుబంధము, అంటే తండ్రి కుమారునికి ఎటువంటి సంబంధం ఉంటుందో, భార్యాభర్తలకు ఎటువంటి సంబంధంగా ఉంటుందో, వరుడుగా రానై ఉన్నటువంటి ఆ యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి వధువు సంఘముగా మనం ఎలా సిద్ధపడి ఉండాలో ఈ 84వ కీర్తనలో రాయడం జరిగింది. ఇక్కడ మనము మొదటి మాటను గమనిస్తే, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలైచున్నది. హౌ లవ్లీ ఈజ్ యువర్ వెల్లింగ్ ప్లేస్, అవర్ లార్డ్, ఓ హౌస్. మై సోల్ లాంగ్స్ ఎస్ ఫెయింట్స్ ఫర్ ద కోర్ట్స్ ఆఫ్ ద లార్డ్. మై హార్ట్ అండ్ ఫ్లెష్ సింగ్ ఫర్ జాయ్ టు ద లివింగ్ గాడ్. దేవుని సన్నిధిలో కీర్తించి హృదయములో సంతోషాన్ని కలిగి ఉండాలన్నాడు. కొంతమందిని మనం గమనిస్తే మన సంఘంలో బిడలే, కొంతమందికి ఎక్కువగా పాటలు పాడితే నచ్చట్లేదంట, కొంతమందికి ఎక్కువగా వాయిద్యాలు వాయించితే నచ్చట్లేదంట, కొంతమందికి ఆరాధన చేస్తే నచ్చట్లేదట, కొంతమందికి ఆరాధన చేయకపోతే, ఇట్లా ఒక్కొక్కరు ఒక వారికి నచ్చిన విధానంలో వారి మనస్సుకు, వారి హృదయమునకు, వారి కన్వీనియంట్. దేవుణ్ణి ఆరాధించడానికి నీ కన్వీనియంట్ కాదు చూడవలసింది, నీ మనస్సు, నీ హృదయము ఆయనతో మమేకం అవ్వటానికి ప్రయత్నించాలి. స్టైల్ నేర్చుకున్నారు. దినములు కాలములు పెరుగుతున్న కొలది ఒక సామెత నేను అప్పుడప్పుడు వింటుంటే, ఈ మధ్య సామెతలన్నిటి అర్థాలు నాకు ఆటోమేటిక్గా అర్థమైపోతున్నాయి. తినగా తినగా అంట, తెలిస్తే పూర్తి చేయండి. యాపాకు, నాకు చిన్నప్పుడు మా అమ్మ మాట చెప్పలేదు. తినగా తినగా గారెలు చేదైపోయినాయి అంట. గారెలు ఎట్లా ఉంటాయి అంటే తినే కొద్ది చేదుకు మారతాయా? నాకు తెలియక అడుగుతున్నానులేండి. మారతాయా? బెల్లమే కదా దాంట్లో వేస్తారు. బెల్లము పాకు పట్టి గారెలు చేశారు. ఆ పాకు గారెకు బెల్లం మారుతుందా? తినగా తినగా నీ నోటికి చేదైంది అది. ఎందుకు? తినటం ఎక్కువయ్యి, జీర్ణం ఎక్కువయ్యి, అది అరగక నీకేమైంది, చేదైంది. ఒక అక్క ఉంటుంది, అబ్బా ఆ వాయిద్యంలో మాకు పడట్లేదు సార్. ఆ మధ్య ఆ వాయిద్యములలో నుంచే నువ్వు బయటికి వెళ్ళావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేదు ఆ అక్క. ఒక్కొక్క అంటది, మీ మందిరంలో పాటలు ఎక్కువసేపు పాడుతున్నారు, కూర్చోవాలంటే చాలా అలా. లోకములో ఉంటూ దేవుని దగ్గర ఉన్నామని భ్రమసిపోయే వాళ్ళకు వచ్చే తలంపులు ఇవన్నీ. టీవీల ముందు, డీజే సౌండ్ సిస్టాల ముందు, దిక్కుమొక్కు లేని పనికి మాలిన డాన్సుల ముందు వేసేటప్పుడు నోర్లు తెరిచి గుడ్లిప్పగించి సమయము తెలియకుండా ఆ సౌండ్లకు గుండెలు పగిలి చస్తున్నారు. అప్పుడు ఉండదు ఈ బాధ, ఈ తపన. దేవుని సన్నిధిలో ఒక గంట కూర్చుంటే ఎన్ని రకాల టెంప్టేషన్సో. అక్కడ వీళ్ళను చూసినప్పుడు వాళ్ళ ప్రాణము ఆశపడుతూ, సొమ్మసిల్లుతూ, జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు వారి శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది అన్నాడు. తెలుగులో కేకలు అన్నాడు, ఇంగ్లీష్లో సింగ్ ఎ సాంగ్ అన్నాడు. వాళ్ళు కేకలు ఊరక పిచ్చోళ్ళలాగా కేకలేయాలా, దేవుణ్ణి స్తుతిస్తూ, గణపరుస్తూ, దేవుని కీర్తనలు ఆలాపిస్తూ, దీవము గల దేవుని వైపు చూస్తున్నారు. అది దేవుని మందిరం అంటే. దేవుని మందిరం అంటే ఏదో ఆశ్రమానికి వచ్చాము, కీర్తనలు పాడుకున్నాము, వెళ్ళిపోయాం కాదు. ఇది జీవము గల దేవుని ఆలయం అని ఎరిగి వారి ప్రాణము సొమ్మసిల్లేంత వరకు ఊరకే ఆశమాషిక బాళ్ళ. సొమ్మసిల్లటం అంటే నీరసం రావాలి, అలసిపోవాలి,
ఆరాధన చేద్దామని నిలబెట్టి ఒక పాట పాడి రెండో పాట పాడే లోపే ఒక పాటకి ఒక కస లేదు. ఏంటక్క ఆరోగ్యము నీరసంగా ఉంది. ఆ మొదటి ఆరాధన జరిగి రెండో పాట అందుకుంటే లేపు ఈ ఉన్న నలుగురిలో మళ్ళీ నలుగురు కూర్చుంటారు కింద. ఈయన మళ్ళీ రెండో పాట ఎత్తుకున్నాడులే, ఇంకా ఆలస్యమైంది, ఒళ్ళు అలిసిపోద్ది, తిన్నబ్బు అరిగిపోద్ది. ఎంత దుర్భరమైనటువంటి ఆరాధనలు చేస్తున్నారంటే జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మరిచిపోయి ఏదో నీ భర్తతోనో నీ బిడ్డలతోనో నీ అన్నదమ్ములతోనో లేదా టీవీ ముందో డీజే సౌండ్ సిస్టమ్ ముందో కూర్చొని టైం పాస్ చేసినట్టుగా అనుకుంటున్నారు. కోరాహు కుమారులట వారు దేవుని సన్నిధిలో ఆరాధనకు వచ్చినప్పుడు వారి ప్రాణము సొమ్మసిల్లిపోయిందట. సొమ్మసిల్లి పడిపోయేంత వరకు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారట. ఈనాడు దేవుని సన్నిధి నుండి మన అక్కలు 10 నిమిషాలు కాదు, మొదటి పల్లవి మొదలుపెట్టి చరణములో నుంచి కొంచెం మమేకమై బయటకు చూద్దామనే లోపు ఆ 32 మందిలో 3 కూర్చొని ఉంటారు. ఆ 3లో మళ్ళీ 3 చూసి ఆ 3 కూర్చుంటే నేను కూర్చుంటే నాకేంది దండగా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో శక్తి లేకపోయినా నువ్వు శక్తిని తెచ్చుకోవాలి. నీ శరీరము సహకరించకపోయినా దేవుని సన్నిధిలో అడగాలి. నన్ను చూస్తూనే ఉంటారు సుమా. ఒక్కొక్క వారం యూట్యూబ్లో నా మెసేజ్లు చూస్తున్నప్పుడు ఖర్చీపుకు నాకు కాలే ఉండదు. ముక్కు మీద గారుతుంటుంది, తుడుతుంటా మాట్లాడు ఏమంత బాధ, ఏం చెప్పకపోతే అలిగిపోయిందా? అంత అలిసిపోయి అంత బాధతో చెప్పకపోతే ఏంటంట, ప్రాణము సొమ్మసిల్లాలి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుని జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నామనే భయము భక్తి నీలో ఉంటే శరీరము సొమ్మసిల్లాలి, నలగాలి, నల్లగొట్టబడాలి. ఆయన నీ కోసం నల్లగొట్టబడలే. ఒకసారిగా చచ్చిపోయాడా? ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత నరక యాతన అనుభవించాడు. ఏమి 2 నిమిషాలు నిలబడి శరీరాన్ని కొంచెం అలిసిపోతే ఉన్న సొమ్మేమన్న పోద్దా? ఆయన ఇచ్చాడుగా ఆరోగ్యం, ఆయన ఇచ్చాడుగా జీవం, ఆయన ఇచ్చాడుగా తిండి, ఆయన ఇచ్చాడుగా బట్ట. సజీవంగా ఉన్నావుగా, స్తుతించు. చచ్చాకేం స్తుతిస్తావు? చచ్చాక స్తుతించలేవు కదా. బ్రతికుండగా స్తుతించలేవు నువ్వు, చచ్చాక ఏం స్తుతిస్తావన్నా? వారు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న ఆ ఆరాధనను నేను జస్ట్ ఇమేజ్ చేసుకుంటున్నాను. క్లాస్ దాని ఊరికట్లా ఆ పిక్చర్ను ముందుకు తీసుకొస్తున్నాను. అంటే వాళ్ళు ఎంత ఘనంగా ఆరాధించారు, సొమ్మసిల్లి పడిపోయేంతవరకు వాళ్ళు దేవుని ఆరాధించారంటే దేవుని ఎడల వారికి ఉన్న విశ్వాసము. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆ మాటలను మనము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ చెప్తున్న ఆ మాటలో యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతూ అది సొమ్మసిల్లుతూ జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును శరీరమును ఆనందముతో కేకలేసింది. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి, అందరికీ ఉన్నాయి అక్క, అయినాలి. అందరికీ 2 ఉన్నాయి. శరీరం ఉంది, ప్రాణం ఉంది, హృదయం ఉంది, ఆత్మ ఉంది కదా. ఇవన్నీ కలిసి ఉన్నాయి మనలో. శరీరము, ఆత్మ, హృదయం. శరీరము మన వంటిది, హృదయము మన ఆలోచనలు పరిశీలిస్తూ పరీక్షిస్తుంటది, ఆత్మ వీటన్నిటిని పని చేపిస్తూ ఉంటుంది. ఈ ఆత్మ అనేది వెళ్ళిపోయిన తర్వాత హృదయ వాంఛలు, హృదయ కోరికలు మట్టయిపోతాయి. కాబట్టి ఆత్మ నీలో ఉన్నంత వరకే, ఆ ప్రాణము నీలో ఉన్నంత వరకే నీ వేషలేనా. ఆ ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ ప్రాణం ఇచ్చిన దేవుని సన్నిధికి నడవడానికి నీకు ఎంత బాధ కదా, ఎంత చింతనో, ఎంత వేదనో. భర్త దేవుని సన్నిధికి నడవడు, నడిచే భర్త ఉంటే భార్య నడవదు. నువ్వు వయ్యావులే, ఓ భక్తుడివి, ఓ ప్రార్థనా పరుడవు, నువ్వెవడయ్యా నన్ను గూర్చి తీర్పు తీర్చడానికి?
నేనెవన్నయ్యా నిన్ను గూర్చి తీర్పు తీర్చడానికి? నీకు, నాకు, మనకు, అందరికి తీర్పు తీర్చువాడు ఒకడున్నాడు. స్తోత్రం. ఈరోజు నీ భర్త నిన్ను గురించి స్టేట్మెంట్ ఇచ్చినా, నీ భార్య నిన్ను గురించి స్టేట్మెంట్ ఇచ్చినా ఈ తీర్పులు ఏవి చెల్లవు. మనుషులు ఎటువంటి వారంటే వారి యొక్క అవసరతలకు, అక్కర్లకు కావలసిన విధముగా మలుచుకునేవారు. సమయమును కానివ్వండి, పరిస్థితులను కానివ్వండి, వారికి కావలసిన విధముగా మలుచుకునేవారుగా ఉంటారు. నా ప్రియులారా, దేవుని వాక్యము ఈరోజు మనల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన్ని దర్శించాలనే ఆశ నీలో ఉందా? ఆయనను నీవు దర్శించాలా, నిన్ను ఆయన దర్శించాలా? జాగ్రత్తగా అమ్మా ఇటు చూడాలి. స్తోత్రం. కొద్ది నిమిషాలు చూడాలి. ఆయనను దర్శించాలని ఆశతో వారి శరీరము ఆనందం వేస్తుంది, ఆనందముతో కేకలు వేస్తుంది. ఆయన్ని దర్శించాలి. మరి మన శరీరం ఎలా ఉంది? ఈరోజు దేవుని సన్నిధికి ఊరికే టైంపాస్ కోసం వెళ్ళొద్దండి. ప్రార్థనలకు ఏదో నలుగురు ఏమనుకుంటారో, నలుగురిలో నేను ఉండాలి కదా అన్నట్టుగా వెళ్ళొద్దండి. అవి పెళ్లిళ్ళ కాడికి పోండి, నలుగురిలో నేను ఉండాలి. దేవుని సన్నిధికి సొమ్మసిల్లి ఆరాధించటానికి వెళ్ళాలి. ఆ మాటలను అక్కడ చూస్తే వారు పలికిన ఆ రెండు మాటలలో మనిషి యొక్క దైనందిన స్థితిలో మన ఆధ్యాత్మిక పరిస్థితిని పరీక్షించుకోమని హెచ్చరిక చేస్తుంది. మనం ఎలా ఉంటున్నాము, ఎందుకు చేశారు అనే విషయాన్ని కూడా రాశారు. వాళ్ళు చేస్తున్నప్పుడు ఎలా ఆరాధించారో, చేసింది ఎందుకు కొరకు కూడా రాశాడు. కొరాహు కుమారులు ఈ కీర్తన మరి వాళ్ళ అనుభవాలతో, నాకు తెలిసినంత వరకు ఈ గ్రంథములు ఉన్న ప్రతి వక్తలు, ప్రవక్తలు దేవుని చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి దేవుని అనుభవాలను వారు మరి ఆ యొక్క గ్రంథాల ఆధారంగా రాయబడినటువంటి మాటలను చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, వారు ఎంతగా అనుకరించుకొని, అన్వయించుకొని ఈ మాటలను రాయగలిగారు. ఆ రోజుల్లోనే ఇంత జ్ఞానము ఇది ఈ రోజుకు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథమునకున్న పేరేందంటే నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండేది అంటాడు. ఎందుకు నిరంతరం ఏకరీతిగా ఉండేదంటే గత 2025 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ పుస్తకంలోని మాటలు ఈనాడు మనం వినగలుగుతున్నాము. రానున్న తరానికి కూడా ఇది మాదిరైంది. ఇంతకు మించిన గ్రంథాలు ఏమీ ఉండకపోవచ్చు. రానున్న తరమునకు నిరంతరము ఈ గ్రంథంలో మాటలు నేర్చుకోవలసిందే, నెమరేసుకోవలసిందే. ఆ మాటల్లో వారు ఆయన ఆలయమును చూడాలని వాళ్ళ ప్రాణము ఆశపడుతూ సొమ్మసిల్లుతున్నదట. ఎంతమంది ఈరోజు ఉదయకాలమున లేచి, అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, దైవజనుడు ఏమి బోధిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి పలుకుతాడో, నా యొక్క హృదయములో ఉన్న ఆ వేదన ఏంటో, నా శరీర బలహీనత ఏంటో, నా ఆర్థిక అవసరత ఏందో, నా కుటుంబ అక్కరేందో, నేను ఏమి కోల్పోయాను, ఏమి పొందుకోవాలనో, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏమి నేర్పిస్తాడో, నేను ఏమి పాఠాలు నేర్చుకోవాలనే తపన కలిగిన తల్లులు ఎక్కడున్నారండి? ఆ తపన కలిగిన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే దేవుని సేవకుని కోసం ఎదురు చూస్తాడు. నీకంటే నాకంటే ముందుగా ఇక్కడ దేవుడున్నాడు, ఆయన మన కొరకు ఎదురు చూస్తుంటే ఆయన తర్వాత వచ్చిన సేవకుడు, ఆ సేవకుడు వచ్చిన కొన్ని గంటలకు ఎదురు చూస్తున్న విశ్వాసులుగా మనం అంటున్నాము. నీ తృష్ణ ఏది? నీ ఆశ ఏది? నీ కోరిక ఏది? ఎన్నో మార్లు హెచ్చరించాను. ఏమనంటే మనం ట్రైన్కి వెళ్ళాలంటే గంట ముందు ఉంటాం, ఓ సినిమాకి వెళ్ళాలంటే గంట ముందు ఉంటాం, ఓ బస్ ఎక్కాలంటే గంట ముందు ఉంటాం. ఎందుకు? ఆ సమయం దాటితే వెళ్ళిపోతుందేమో అని. మరి దేవుని సన్నిధికి సకాలంలో వెళ్ళాలి. దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయానికి మనము దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుని మాటలు మిస్ అవుతామేమో.
దేవుని ఘనపరిచే సమయాన్ని పోగొట్టుకుంటాం మేము. కీర్తనలు ఆరాధిస్తున్నప్పుడు, కీర్తనలు ఆలాపిస్తున్నప్పుడు, కీర్తనలో ప్రతి పదమును అన్వయించుకుంటున్నప్పుడు హృదయము ఎంతగా అది ఆ అసంతోషము వర్ణించలేనిది, ఆ మాటల మాధుర్యము వర్ణించలేనిది, ఆ పాటల మాధుర్యము, ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని అన్వయించుకుంటే అది ఎంత ఆనందముగా హృదయము గంతులు వేస్తుందో. నేను ఆ పాటలు వింటున్నప్పుడు, మన బిడ్డలందరూ పాడుతున్నప్పుడు, ఆ రోజు ఎలిజబెత్ దగ్గరికి మరియా వెళ్ళినప్పుడు మరి యొక్క హృదయములో పెరుగుతున్న శిశువు గంతులు వేసెను అనే మాటను చూస్తాం మనం. ఆ ఎలిజబెత్ ఆ గర్భములో పెరుగుతున్నటువంటి ఆ శిశువు, మరియ గర్భములో పెరుగుతున్నటువంటి శిశువులు ఇరువురు కూడా ఒక మాసము సమానము గట్టిగా ఉంటారట. ఆ సమయమందు వారిరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యొక్క కడుపులో ఉన్న బిడ్డ గంతులు వేసిందట. దేన్ని బట్టి? దేవుని మాటలను వారు వింటున్నప్పుడు, దేవుని పాటలు వారు పాటలాడుకుంటున్నప్పుడు, దేవుడు చేసిన కార్యములను వారు నెమరేసుకుంటున్నప్పుడు. నిజంగా మీరు కూడా కీర్తనలు పాడుతున్నప్పుడు నా హృదయంలో, నా కడుపులో శిశువు లేదు కానీ గంతులు వేస్తున్నాను. నేనైతే ఆడపిల్లనైతే నాకు శిశువు ఉండేదేమో, నేను కూడా గంతులు వేసేవాడినేమో శిశువుతో పాటు. నిజమండి, అంత చక్కగా మీరు దేవుణ్ణి కీర్తిస్తున్నప్పుడు నా హృదయం ఎంతో ఉల్లసిస్తూ ఉన్నది. ఆ పాటలను చదువుతున్నప్పుడు, ఆ పాటలను అన్వయిస్తున్నప్పుడు, ఆ పాటల మాధుర్యమును మనము ఆస్వాదిస్తున్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే గంతులు వెయ్యాలి, ఉల్లసించేదిగా ఉండాలి. ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా, నా పావురమా, నా శారోను పుష్పమా. ఏమండి, పావురము నడుస్తున్నప్పుడు, పావురము సమీపం ఉన్నప్పుడు, పావురము యొక్క ఆ ఏమంటారు దాన్ని, ఆ స్వరంలో నుంచి వచ్చేటువంటి ఉంటాయి కదా పలుకులు, మనస్సు ఉల్లసిస్తూ ఉంటుంది. దేవుని పాటలు పాడుతున్నప్పుడు హృదయం ఉల్లసిస్తూ ఉంటుంది. దానికి కటాఫ్ సమయాన్ని పెట్టొద్దు, పాడాలి, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా పాడాలి. దేవుడు పాడగలిగిన స్వరాన్ని, దేవుడు ఎవరికి ఇచ్చిన స్వరాన్ని, ఎవరికి ఇచ్చిన వరమును, ఎవరికి ఇచ్చిన తలాంతును వాళ్ళకి ఇచ్చాడు. అది దేవుని సన్నిధిలో వాడబడాలి. దేవుడు మనుషుని నిర్మాణం చేసుకుంది ఏదో జీవితం మనం బతికి మన మీద బిడ్డలను కనిపడేసి వాళ్ళకేదో ఆస్తులు సమకూర్చి వాళ్ళేదో పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి ఇదే నేను చేసిన గొప్ప కార్యం అనుకోవడానికి కాదు. ఆయన కార్యములను సమాజములో అనేక మంది అన్యులకు తెలియజేయమని ఆయన మనలకు మారుగా ఆయన చేసుకున్నాడు. ఆయనకు మారుగా మనల్ని చేసుకుంది. ఎందుకంటే దరిద్రపు జీవితాన్ని అనుభవించి లోకమును తినుము తాగుము సుఖించుము నాకేమి కొదవందని ఆ ఎదవ చండాలపు ఆలోచనలకు పొమ్మని కాదు. దేవుని కోరిక ఏంటో తెలుసుకోవాలి. కీర్తనాకారులు, పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి వక్తల యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి. వారు ఏదైతే రాశారో దాన్ని మనం నేర్చుకోమని రాసింది ఇక్కడ. మేము చేసిందేంటో, మేము చేయనిదేంటో, మీరు చేయవలసిందేంటో అనుసరించండి అని రాసింది ఇక్కడ. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను వక్రీకరించి మాట్లాడుతుంటారు అన్యులు. అదేంటండి, పరిశుద్ధ గ్రంథంలో తండ్రితో శయనించిన కుమార్తెను రాశారు, అది ఎలా గ్రంథం అయిద్దండి? ఛీ, అది బూతు పుస్తకము. ఆ దరిద్రుడికి తెలియదు అందులో ఉన్న లోతేంటో. అక్కడ ఏమి రాయబడిందో, ఎందుకు ఆ సందర్భాన్ని చెప్పాడో, ఎందుకు ఆ విషయాన్ని అక్కడ వక్రీకరించి రాశాడో, లేదా దాని లోతేంటో ఆ పనికిమాలినోడికి తెలిస్తేగా. ప్రతి మాటకు ఒక సందర్భం ఉంటుంది, ఆ సందర్భానికి ఒక హిస్టరీ ఉంటుంది. అది చెప్పింది ఎందుకంటే ఒరే దరిద్రులారా అలా చెయ్యకూడదు అని. ఆ రోజుల్లో తెలుసో తెలియకో మీ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికారు, అది తప్పు అని చెప్పడానికి రాశాడు. అంత మాత్రం అది బూతు గ్రంథం అంటే పనికి మాలం ఉండకూడదు.
ఎవడు పడితే వాడు బైబిల్ వివరించేవాడే, ఎవడు పడితే వాడు మాట్లాడేవాడే. గ్రంథములో ఉన్నటువంటి విషయాలను దాని లోతులను విశ్వాసే ఎరగట్లేదండి. అన్యుడైన వాడు అలా మాట్లాడడంలో నాకు తెలిసి తప్పనిపించట్లా. వాడు అన్యుడు, ఏదో ఒక మాట పట్టుకొని మాట్లాడాడు. నీవు 50, 60, 70 సంవత్సరం నుంచి క్రైస్తవుని కుమారుడుగా కుమార్తెగా పరిశుద్ధ గ్రంథాన్ని సంకలు పెట్టుకొని తిరుగుతున్నావే, మొదట నువ్వు ఎరుగున్నావా? దేవుని మందిర ఆవరణములో నివసిస్తూ ఆ హృదయము ఎంత సంతోషము, ఆ ప్రాణము ఎంత సొమ్మసిల్లుతూ ఆయన్ని దర్శించాలని ఎదురు చూస్తుందట. ఎప్పుడైనా కోరుకున్నావా? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని ముఖ దర్శనమును నేను చూడాలి. స్తోత్రం. దేవుని ముఖ దర్శనము నేను ఈరోజు చూడాలి. ఎప్పుడన్నా ఆశపడొచ్చావా? నా ప్రియ దేవుని సంగమా, దేవుని ముఖ దర్శనము చూడటానికి వెళ్ళాలి దేవాలయానికి. మనుషుల్లో చూడడానికి, మనుషుల్లో లెక్క కనపడడానికి, నేను కూడా ఉన్నాను అనటానికి కాదు. నేను కూడా ఉన్నాను అనడానికి ఎక్కడ వెళ్ళాలంటే పెళ్లికి వెళ్ళాలి. నేను కూడా వచ్చాను ఎక్కడ వెళ్ళాలంటే చనిపోయిన వాడి దగ్గరికి. దేవుని ముఖ దర్శనము చూడటానికి నువ్వు వెళ్ళాలి దేవుని సన్నిధికి. నువ్వు ఎవరి కోసం వెళ్ళట్లా? దేవుని ముఖ దర్శనము నీకు కనిపించాలంటే, ఆ ఉన్నతమైన కృప కావాలంటే సిద్ధపాటు కలిగి పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము పెందల కాడలు లేచి నా పనికి మాలిన తిండిపోతు పనులని సకాలములో ముగించుకొని దేవుని సన్నిధికి సిద్ధపడి వెళ్ళి ఆయన ముఖ దర్శనాన్ని నేను చూడాలని ఆశ కావాలి. ఆ కోరిక ఉండద్దు, ఆ తపన ఉండద్దు, ఆ తృష్ణ ఉండద్దు. ఎన్నో ఆశలు కలిగి ఉంటాం, దేవుని ముఖ దర్శనాన్ని కలిగి ఉండాలనే ఆశ మాత్రం ఉండదు. క్రైస్తవుడుగా నీ వయసు 70 సంవత్సరములు, ఈ గ్రామములో ఈ సంఘము కట్టక ముందు నుంచి మా పాతూరులో నుంచే మేము సంఘ పెద్దలము. నీ బొంద కేసు కట్టుకో, నీ పెద్దతనం. ఏనాడన్నా బైబిల్ ముఖం తెరిచి దేవుని సన్నిధితో మోకరిల్లి, అయ్యా ఇదిగో నీ కుమారుడును, నేను కుమార్తెను, నా తల్లిదండ్రుల నుంచి, నా పూర్వం నుంచి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము నీ సన్నిధిలో మోకరడానికి, నా కుటుంబానికి నడిపించుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ కృప, నీ ముఖ దర్శనం చూసే ఈ భాగ్యము నాకు చాలయ్యా. ఇది పెద్దతనం. పేరుకు చెప్పుకోవటం కాదు పెద్దతనం అంటే. ఆకొక్క కాడ కాదు పెద్దతనం అంటే. దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని నడిపించి, మా పితరుల కాలం నుంచి మేము దేవుని సన్నిధిలో కుటుంబము, అది దేవుడు కోరుకునేది. ఆసాపు కీర్తనకారులు, కొరాహు కుమారులు ఈ గ్రంథాలను వాళ్ళు రాస్తున్నప్పుడు వారి అనుభవాల్లో ఎంత వాళ్ళు అనుభవించుంటే ఈ మాటలను రాస్తుంటారు. ఈ మాటలను వాళ్ళు ఏ విధంగా వారి హృదయాలకు అన్వయించుకొని రాస్తుంటారు. 4వ వాక్యాన్ని చూస్తే, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. బ్లెస్డ్ ఆర్ those who dwell in your house, ever singing your praise. దేవుని మందిరములో, మందిరము అనే మాటను ఇంగ్లీష్లో ఇల్లు అంటారు, హౌస్ అని రాయబడి ఉంటుంది. ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంట్లో నివసిస్తున్న నీవు ఆయన్ను ఏ రీతిగా స్తుతిస్తున్నావు? ఆ ప్రైజ్, ఆ స్తుతి ఎలా ఉంది? ఆ బ్లెస్డ్, ఆ దీవెనలు ఎలా పొందుకుంటున్నావు? ఆయన అంటున్నాడు, అందుకే నీ మందిరమునందు నివసించు వారు ధన్యతను కలిగిన వారుగా ఉంటారు, వారు నిత్యము స్తుతించాలి. ఒకరోజు, ఒక దినము, ఒక సంవత్సరము, జీవముతో ఉన్నంత వరకు, సజీవుడిగా ఉన్నంత వరకు, ప్రాణము నీలో నాలో ఉన్నంత వరకు ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. కుదిరితే స్తుతి,
లేకపోతే అపస్తుతి. కుదరదు. దేవునికి ఏం సంబంధం? నీకు స్తుతి ఉందో అపస్తుతి ఉందో ఆయనకు అవసరం లేదు. నీ కుటుంబంలో ఏ దరిద్రం ఉందో ఆయనకు అవసరం లేదు. నీ దరిద్రాన్ని ఆయన చూడడం. నువ్వు దేవుని సన్నిధికి నిత్యము స్తుతించేవాడవుగా, స్తుతించేదానవుగా ఉన్నావా? మన స్తుతి ఎలా ఉంటుంది? అపస్తుతే. మన స్తుతి అంతా అపస్తుతే. తాళం ఉండదు, దానికి లయం ఉండదు. అపస్తుతితో దేవుని ఆరాధించొద్దు. స్తుతిగా, ముఖస్థుతి కోసం నువ్వు ఆరాధన చేయొద్దు. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయన ముఖ దర్శనము కోసం ఆరాధన చేయి. ముఖ దర్శనము కోసం దేవుని సన్నిధికి నడు. కుటుంబం యొక్క రక్షణ కొరకు దేవుని సన్నిధి నడు. సంఘపు ఆ సరిహద్దులు విశాలపరచబడి సంఘమునున్న ప్రతి కుటుంబము ఆయన సన్నిధిలో మోకరుల కొరకు దేవుని సన్నిధికి నడు. ఊరికే దేవుని సన్నిధికి మనం వస్తే ప్రయోజనం లేదు. ఏ రోగి అయితే దేవుని సన్నిధిలో మోకరలు లాక్కున్నాడో ఆ రోగిని ఈడ్చుకొచ్చేదానికి దేవుని సన్నిధికి రాడు. అక్కడ వారంతా ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నారట. నిత్యము ఆయన్ని స్తుతిస్తున్నారు. వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, అందుకే 5వ వాక్యంలో ఉంటాడు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి. యాత్ర అంటే అర్థం ఏందండి? అనేక మార్లు నేను ఈ విషయాన్ని మీకు వెల్లడి చేస్తూనే ఉన్నాను. యాత్ర అనేది మన యొక్క జీవన గమ్యం, మన యొక్క ఉరుకు పరుగుల ప్రయాణము. యాత్ర, ఈ లోక యాత్ర, ఈ లోకములో మన యొక్క బిడల కొరకు, కుటుంబాల కొరకు, మనల్ని కుటుంబాలను పోషించుకోవటం కొరకు మనము చేసే యాత్ర జీవన యాత్ర, లోక యాత్ర. ప్రియులారా గమనించండి, మనం ఈ లోకంలో యాత్రికులం మాత్రమే. పరదేశులము మనము. మన దేశం ఇది కాదు. అందుకని అమెరికాను, అందుకని కేరళను, అదేంటియో దేశాలు చాలా ఉన్నాయి కదా, అయ్యేవి కాదు. ఆ దేశంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న అందరూ యాత్రికులే. అందుకే అంటాడు ఇక్కడ, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుడి నుంచి కావాలి బలము. 3 కోళ్ళు తింటే బలం రాదు అనుకుంటుంటాం మనం. భ్రమ అంటారు అందుకే దాన్ని. 3 కోళ్ళు తింటే బలం వస్తుంది అనుకుంటున్నామో, భ్రమ. సైంటిఫిక్గా చూస్తే కోళ్ళు కుక్కలు తింటే బలమేం రాదండి. పప్పన్నంలోనే బలమని సైన్స్ చెప్తుంది. పప్పులోనే దాంట్లో ఉండవలసినటువంటి, ఏమంటారు వాటిని, ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయంట. కోళ్ళు తిని అబ్బా మనం ఒక వారం కోడి తినకపోతే అబ్బా ఈ వారం కోడి తినలే, అందుకే బలం లేదు, నీరసంగా ఉంది. మన భ్రమ. మనము భ్రమపడుతూ ఉంటాము, ఎందుకంటే దానికి ప్రియులము కాబట్టి. మాంసప్రియుడు ఈ వెజ్జలోకి వెళ్ళిపోయాడు అనుకో, ఎలా ఉంటుందంటే భ్రమ కలిగి ఉంటాడు. అబ్బా నేను 3 వారాలు అయింది మాంసం తినక, ఈ రోజుకు 3వ రోజు. మొన్న ఆదివారం తిన్నా, సోమవారం తినలే, ఈరోజు మంగళవారం. నోరు పీకుతుంది. ఎందుకు? నువ్వు మాంసప్రియుడు కాబట్టి తినలేదని పీకుతుంది అంతే. దాంట్లో నుంచి వచ్చేదంతా భ్రమే. ఈరోజు దేవునికి దూరస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడో ఒకరోజు అయితే శుతి 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 అని భ్రమపడుతూ ఉంటారు. నాకంటే భక్తిపర్రాలు ఎవరు, నాకంటే నీతిమంతురాలు ఎవరు, నేనే భ్రమపడుతూ ఉంటారు. వాక్యం అంటుంది భ్రమ అదంతా. ఒకరోజు శుతి చేసి 2 రోజులు అపశుతి చేస్తే అది నీ భక్తి, నీ భక్తి జీవితము, నీ నీతి జీవితము, లోకములో నాకంటే యథార్థత, నాకంటే మంచి వాళ్ళు, నాకంటే అని అనుకుంటాను. నా అనుకునేవాడే ముందు బురదలో పడతాడు. అనే ఈగో ఎవరికి రాకూడదండి. ఏ స్థితిలో ఉన్నా అంటే నేను, అంటే నేను, ఇంగ్లీష్లో తెలుగులో నేను గొప్పవాడను, నేను గొప్పదానిని, నేను భక్తి పర్రాలను, నేను నీతిపంతుడను, నేను మంచివాడను. నీ మంచి నీలో ఉంచుకో, తప్పులేదు. మంచిగా ఉంటే తప్పులేదు, కానీ నిన్నువే చెప్పుకోవద్దు నేను మంచివాడను, నేను భక్తి, నేను
నేను అనే పదం వస్తేనే నువ్వు గర్విష్టి వాడివి, గర్విష్టి దానివి. నేను అనే పదాన్ని నువ్వు పలికినప్పుడే నీ గర్వం బయటపడుతుంది. అక్కడ నా నీతి, నా గొప్ప, నా తెలివి, నా జ్ఞానం, నీ బొంద. నా ప్రియులరా, దేవుని వాక్యం మనల్ని చక్కగా అంటుంది, ఆయన వల్ల మనం నొందిన బలము, ఆ బలము వల్ల మనము ధన్యులము. మనము యాత్ర చేసే మార్గాలు ఎలా ఉండాలట? అతి ప్రియమైనవిగా ఉండాలి. మన యాత్ర దేవునితో ప్రయాణమై ఉండాలి. మన యాత్ర ముగింపు వరకు దేవునితో ప్రయాణం ఉండాలి. ఈ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టకాల పరిస్థితులు, ఎన్నో చెప్పలేని బాధలు. మార్గ మధ్యంలో ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రయాణమైనప్పుడు ఎన్నో ఇట్టనే మనకులాగనే తిండికి ఆశపడి మోసపోయి కొనుక్కుంటున్నారు, కొనుక్కున్నారు, తిండి సరిపోలేదని. ఆయన కోపం వచ్చింది, అయ్యా ఏంది పరిస్థితి, నువ్వేమో నడిపేయమన్నావు, ఈ తిండిపోతు గాడిదలకేమో తిండి జాలేదని ఏడుస్తున్నారు, ఏంది ఇలా పరిస్థితి, ఇట్టుందా, తీసుకొచ్చి పెట్టు నీకెందుకంటే ముక్కులో, నాలుకలో, నోట్లో అనకముందే బయటకు వచ్చినట్టు తిన్నారట. లాస్ట్కి ఏమైంది తెలిసిన, ఆ తిండి తిని సచ్చారు. ఆ తిండి తిని సచ్చారండి. మనిషి తిండి కోసం కాదు బ్రతకాల్సింది, మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఎరిగి బ్రతకాలి. ఇది ఎంత ప్రయాణం, ఇది మనం యాత్రలో ఉన్నాం. ఈ యాత్ర మనం ఎంతవరకు, గమ్యం చేరేంత వరకు. ఇప్పుడు అయ్యో పండగ జరుగుతున్నది, పండగ అదేదో శివరాత్రి, మార్కాపురం నుంచి 80 ప్రత్యేక బస్సులంతా నడుచుకుంటూ పోయి నడుస్తుండ్రు, సైకిల్ మీద పోయి సైకిల్ మీద పోతుండ్రు, కార్లు పోయి కారులో పోతుండ్రు, పోయేళ్ళు పోతుండ్రు, వచ్చేళ్ళు వస్తుండ్రు. లాస్ట్కు వాళ్ళ గమ్యం ఏంటి? శ్రీశైలం గమ్యం. యాడ్నుంచో రకరకాలుగా. సరే, అది వారి విశ్వాసం, మనకు అనవసరం. మన గమ్యం ఇక్కడ ఎండ్ లేదు, మరణము వరకు మనం ప్రయాణంలోనే ఉంటాము. స్తోత్రం. ఆయన్ని కలుసుకునేంత వరకు మనం ప్రయాణంలో ఉంటాం. మన యాత్ర ఆయన వచ్చేటువంటి ఆ మధ్యాకాశపు తీర్పు వరకు మనం ప్రయాణంలోనే ఉంటాం. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి మనము ఎలా వెళ్ళాలి అంటే ఆయనను దర్శించాలి. జీవము గల దేవుణ్ణి నేను చూడాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పునరుద్ధాన దినము పాస్టర్ గారు వచ్చి ఆ సమయము 9:30 గంటలైంది, ఆ పాటలు గంట పాడేమో 11:30 గంటలైంది, మీరు వచ్చేయాలి. ఎవరి కోసమండి? నువ్వు వెళ్ళాలి. నీ హృదయము, నీ మనస్సు సొమ్మసిల్లి ఆయన్ని దర్శించాలనే ఆ తపన, ఆ తృష్ణని పుట్టాలి. పాస్టర్ కోసమా చర్చి? మందిరానికి వెళ్ళేది ఎవరి కోసము? దేవుని యొక్క ముఖ దర్శనము నీవు చూడాలని. స్తోత్రం. దేవుని ముఖ దర్శనం నీ కనపడాలని ఆశతో నువ్వు వెళ్ళాలి తప్ప ఆ పాస్టరే కోసం పోతే నీకేమి రాదు, బూడిద తప్ప ఏమి రాదు. ఎవరినో గొప్ప చేయడానికి వెళ్తే వచ్చేది బూడిదే. దేవుని ముఖ దర్శనము చూసే ఆ తృష్ణతో నువ్వు వెళితే నువ్వు పొందుకునే బలము నీ యాత్ర దినములు ముగింపు వరకు నీకు సంతోషముగా ఉంటుంది. దేవుని ముఖ దర్శనము చూడాలని నువ్వు దేవాలయానికి వెళితే నీ జీవన విధానము, అందుకే ఈ యాత్ర సుఖజీవనముగా కొనసాగుతూ ఉంది. అక్కడ ఆయన చెప్పిన మాట బలం అంటే ఈ బలము కాదు, కండలింతలావని వచ్చి ఇటు నడిచే బలము కాదు. నీ యాత్ర, నీ జీవన దినములు సుఖముగా ఉంటాయి అని అర్థం. ప్రియముగా ఉంటాయంటే సుఖముగా ఉంటాయి. బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. వాటన్నిటినీ ఛేదించుకొని గమ్యం చేరాలి. ఆ గమ్యం చేరటమే మన గురి. ఆ గురి యొద్దకు చేరేంత వరకు మనము ఆ సుఖమును, ఆ బలమును, ఆ ఆరోగ్యమును పొందుకోవాలి అంటే దేవుని సన్నిధికి నడిచే వారముగా ఉండాలి.
దేవుని సన్నిధికి, ఆ దేవుని దర్శనము చూడటానికి తృష్ణ కలిగిన వారముగా ఉండాలి. ఆ తృష్ణను బట్టి ఇంకొక మాట, 2 మాటలు చదివి ఇంకా వాక్యాన్ని ముగించుకుందాం. అక్కడి నుంచి మనము 10వ వాక్యంలోకి వచ్చేద్దాం. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఫర్ ఎ డే ఇన్ యువర్ కోర్ట్స్ ఈజ్ బెటర్ దెన్ 1000 elsewhere. I would rather be a doorkeeper in the house of my God than well in the tents of wickedness. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరం వద్ద ఉండుట. ఏమండి, వాళ్ళిద్దరికే ఇష్టం, ఎవరికి ఇష్టం లేదు. ఎవరు ఇద్దరు పలికిండ్రు, వాళ్ళిద్దరికే దేవుని సన్నిధిలో ఉంటాం ఇష్టం అంట. మిగతా వాళ్ళందరూ ఏదో వచ్చాము, పొద్దుగొక్క టైం పాస్ కోసం వచ్చినాము, నువ్వేదో చెప్పుకుంటున్నావు, మేము వింటున్నాము, వింటాం లేకపోతే లేదు. ఇక్కడ 2 మాటలు ప్రాముఖ్యమైనవి. మొదటి మాట 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టం అంటే ఈరోజు 70-80 సంవత్సరముల వయసు కలిగి దేవుని ముఖ దర్శనం చూడని వాళ్ళు ఎన్ని దినాలు పోగొట్టుకున్నట్లు లెక్కేయండి. తెలుగులో 1 రోజు చెప్పాలి, 1000 రోజుల కంటే. ఏమండి పలకరేంటి? నేనేం తప్పు చదివినానా? బైబిల్లో తప్పు రాశారా? మరి చెప్పరేంటి? ఇక్కడ ఏం రాసింది? 1 రోజు 1000 రోజులతో సమానమని రాసింది. అంతేనా? తప్పు రాశారా? నేను కూడా కరెక్ట్ చెప్పానా? మనం అనుకుంటుంటాం, ఈ రోజు పోకపోతే ఏమైందిలే, ఈ ఆదివారము పోకపోతే ఏమైందిలే. 1 రోజు నువ్వు గడిపే 2 గంటల సమయము దేవుని దృష్టికి ఎన్ని రోజులు అంటది? చాలా సులువుగా మనం తీసేసుకుంటున్నాం. ఎందుకు తీసేసుకుంటామంటే మన జీవితం అంతా కూడా వినటం మట్టుకే, మన బ్రతుకులన్నీ వినటం మట్టుకే. గ్రహింపు లేని బ్రతుకులు బ్రతుకుతున్నా నా ప్రియ దేవుని సంగమా, ఈ మాటను నెమరేసుకోండి. దేవుని వాక్యంలో రాసిన మాట నేను చెప్తే తప్పైపోద్ది సుమా. గ్రంథంలో రాయబడిన మాటను హృదయానికి అన్వయించుకోకపోతే అది పాపము. ఆజ్ఞ అతిక్రమము పాపము. దేవుని మాటను మనము నిరార్థకముగా తీసివేయడం పాపము. దేవుని వాక్యం అంటుంది 1 దినము దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే 1000 రోజులతో సమానము అని. ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకో, ఎన్ని దినాలు దేవునికి దూరస్తుగా ఉన్నావో, ఎన్ని వేల సంవత్సరాలు దేవునికి నువ్వు దూరంగా ఉన్నావని ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసుకో. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని సంగమా, పెద్దలారా, యవనస్తులారా, గ్రామస్తులారా, ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ఏమి చెప్తుందో వినండి. వినటం మటుకే విని గ్రహింపు లేని వారుగా బ్రతకొద్దమ్మా. మనం యాత్రికులుగా ఉన్నాము. ఏ దినము మన యాత్ర ముగించబడుతుందో, ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, గంటలు కావచ్చు, క్షణములు కావచ్చు, సంవత్సరములు కావచ్చు, మన యాత్ర ఎప్పుడైనా ముగించవచ్చు. ఈ యాత్ర ముగింపలేపు నువ్వు ఆయన కలిగి ఉండాలి. ఆయన ముఖ దర్శనము నువ్వు చూడాలి. ఆ ముఖ దర్శనము చూడకుండా నువ్వు మరణిస్తే ఆ మరణము నిత్య నరకము, నిత్య యాతన. నువ్వు చూసి వచ్చావు పాస్టర్ గారు, యక్ష ప్రశ్నలు, ఎదవ ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళంతే చెప్తారులే పాస్టర్లు. ఆయన చూసి వచ్చిందా? నేను చూసి వచ్చేది కదరా దరిద్రుడా. లేఖనాల్లో రాయబడిన మాటను మనము నమ్మాలి. పరిశుద్ధ గ్రంథము వాక్యము, ఆ వాక్యమే దేవుడు కదన్నా. నమ్మాను, దాంట్లో రాస్తున్నది మాట దేవుడు, దాన్ని నేను వెంబడిస్తున్నాను, అది నీకు చెప్తున్నాను. నచ్చితే వెంబడించు, నిత్య జీవులు ఉంటావు. నచ్చపోతే మానేసేయి, నిత్య నరకంలో తెచ్చి వస్తావు. చావులేదు. నిత్య నరకం అంటే అర్థం ఏంటి? నిత్య నరకం అంటే అర్థం ఏంటి తెలుసునా? 1 రోజుతో కళ్ళు మూస్తే ప్రాణం పోద్ది అనుకుంటామేమో. ఇక్కడ జీవించున్నది ఎలాగో ఆ నిత్య నరకం అనేది కూడా కాలుతూనే ఉంటావు. అది నిత్య నరకం అంటే. సజీవుడుగా ఉన్న మనిషి ఎలా బ్రతుకుతూ ఉంటాడో నరకం అనేది కూడా ఎలా ఉంటుందంటే చావు ఉండదు.
అనుభవిస్తూనే ఉంటాం, మండుతూనే ఉంటాం, తగలబడుతూనే ఉంటాం. గనుక దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుటము 1000 దినముల కంటే శ్రేష్టమని ఎరిగి విన్న మాటలను విడిచిపెట్టక మనస్సును దాన్ని రిపీట్ చేసుకుంటూ పునరుద్ధాన దినము ఆదివారము పెందల కాడనే లేచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ రోజు యేసు ప్రభువు వారు మరణించారు, సిలువ వేశారు. తర్వాత ఏం జరిగింది? పెందల కాడనే లేచి వెళ్ళింది ఎవరక్క? స్త్రీలు వెళ్ళారు. పెందల కాడనే లేచి ఆయన ముఖ దర్శనాన్ని చూడడానికి వెళ్ళారు. ఆనాడు స్త్రీలు, అందుకే వాళ్ళు మరి గ్రంథాల్లో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. ఈనాడు స్త్రీలు మన దరిద్రాలు, వాళ్ళ పేర్లు ఇళ్లలో కూడా లిఖించబడవు. భర్త కూడా చెప్పుకోడు ఆమె గురించి, ఇరుగు పరుగు కూడా అనుకోరు ఆమె గురించి. ఎందుకని? దేవుని ముఖ దర్శనము పెందల కాడి లేచి చూసే అనుభవం ఉంటే కదా. ఉండి చస్తేగా లేదుగా. ఎంతవరకు ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏమి గడదామా, ఏమి సంపాదిద్దామా, ఎవరి కొంపలకు చిప్పులు పెడదామా, ఈ జీవితమే బ్రతుకంతా సరిపోతూ ఉండే. వాక్యం మనకు మాదిరిగా ఉందండి. ఆనాడు స్త్రీలు పెందల కాడే లేచి ఆయన ముఖ దర్శనం కోసం వెళ్ళారు. విలాపవాక్యములో చక్కగా చెప్తాడు, అమ్మా నీ బిడ్డల కొరకు రేయి మొదటి జామును లేచి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేయంటే దున్న పోతుల్లాగా పండుకుంటున్నారు 9-10 గంటల దాకా. ఎక్కడ చూస్తారు దేవుని ముఖ దర్శనాలను? ఎక్కడ చూస్తారండి? వినుట మటుకు వినే నీ క్రైస్తవ జీవితము భ్రమసిపోతున్న నీ బ్రతుకుకు మార్గం కాదు. భ్రమలో బ్రతుకుతున్నావు. భ్రమలో బ్రతికే నీ బ్రతుకు దేని కొరకు? నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి. నువ్వు ఎరగట్లేదు, ఎవడన్నా నీకు చెప్తే కోపం వచ్చేస్తుంది. నీకుగా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నీకు ఎవడైనా చెప్తే కోపం వస్తుంది. ఈరోజు ఎంతమందికి ఈ మైక్ శబ్దం ద్వారా బయట వాళ్ళు కోపం వచ్చేస్తుందో. ఎందుకు? దేవుని సన్నిధికి పోలేవు. దేవుని మాటలు చెప్తే బాధ. మరి నన్నే అన్నాడు రా, నేను పోవట్లేదుగా. నిన్ను నన్ను కాదు నాన్న, గ్రంథం మనందరి కోసం రాశాడు. నేను కూడా ఒక దినము నీలాగా లోకంలో ఉన్నటువంటి వాణ్ణే. నేను కూడా ఒక దినము నీలాగా లోకములో ఉన్న సర్వస్వాన్ని గుంజి పిండి ఏందేందో చేయాలని అనుభవంలోనికి వెళ్ళిన వాణ్ణే. ఒక దినమున్న దేవుని దాసులు పట్టుకుంటారు. సువార్త ప్రకటిస్తుంది. ఎందుకంటే లోకంలో ఉన్న నువ్వు ఇంకా లోకంలో ఉండకుండా దేవుని దగ్గరికి రానాయన అని చెప్పడానికి. ఒక్కొక్క అంటది, ఓ నువ్వు భక్తిపరుడు అయిపోయావు ఇప్పుడు. అప్పుడు ఆయన భక్తిపరుడు అయిపోయాడు ఇప్పుడు. అప్పుడు అలా తిరగలా. అప్పుడు ఆయన అలా తిరిగాడు కాబట్టి ఇప్పుడు ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు కూడా తిరిగితే ఇక మళ్ళీ అడిగి పోతాడు ఆయన. ఎవడన్నా కుర్రోడు దేవుని నమ్ముకొని ప్రార్థనకు రావాలంటే అడిగి భయము. యవనస్తులు ఎవరన్నా మందిరానికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకు? అబ్బో ఈయన ప్రార్థనకు వచ్చిండే, ఏమో రాకూడదా? ఆడికి రోగం ఉందండి కాబట్టే డాక్టర్ దగ్గరికి వచ్చాడు. రోగస్తుడు రోగంతోనే ఎప్పుడు ఉండడు కదా. మందులాడేది ఎందుకు? రోగం పోవడానికి కాదు. లోకంలో ఉన్నవాడు లోకంలోనే ఎల్లకాలం ఉండడు. దేవుడు పట్టుకున్నప్పుడు దేవుని సన్నిధికి వస్తాడు. ఆ వచ్చిన వాడిని నువ్వు అప్రిషియేట్ చేయి, వానికి సపోర్ట్ చేయి, వాడిని ఇంక్రీజ్ చేయి, వాడికి కావలసినటువంటి ఆత్మ నడిపింపుని. అని చూసి నవ్వి, అని చూసి హేళన చూసి ఆడు మందిరానికి రాకుండా చేసి, ఆడు పాట పాడుతున్నవి, వాడు బైబిల్ పెట్టుకుంటున్నవి. ఈరోజు దేవుని బిడ్డలను హేళన చేసే వాళ్ళు లోకంలో లేకపోలేదు. అందుకే చాలామంది యవనస్తులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఉంటాడండి వాడు యవనస్తుడు, లోకంలో ఎన్నో తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉంటాడు. పోనీ ప్రసంగి అన్నాడు కదా, ఏమన్నాడు? యవనుడా యవన కాలంలో నీ ఇష్టానుసారంగా బ్రతుకున్నాడు. అబ్బా ఆ మాటలు నేను చదువుకున్నప్పుడు అనుకున్నాను, నేను కూడా యవనంలో అబ్బా ఏంది బైబిల్ ఇట్లా రాశారు, బ్రహ్మాండంగా ఉంది కదా, ఇష్టానుసారంగా బ్రతకమన్నాడు. ఇంకేందో వీళ్ళందరూ వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ప్రార్థన పోదు, అట్టుండాలి ఇట్టుండాలంటారు. ఎట్టుంటే యవనంలో ఎట్టయినా ఉండమన్నాడు. ఇంకేందా ఇంకో 2 లైన్లు కిందకు వచ్చా, ఇంకో 2 లైన్లు కిందకు వచ్చి చదివినా
అది చదివినాక ఓయమ్మో యవ్వనుడా, యవ్వన కాలం నువ్వు చేసే క్రియలను బట్టి ఒకరోజు తీర్పు ఉంటుందని జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఓహో, మళ్ళీ ఇది కూడా ఉందా అంటే ఇది కొద్ది ప్రమాదకరమైందేనే తెలుసుకుంటాడు. వాడు తెలుసుకునేదానికి ఎదురు చూడాలా, సమయం ఇవ్వాలా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ఒక దినము గడపటము 1000 దినముల కంటే శ్రేష్టము. అంత మాత్రమే కాకుండా భక్తిహీనుల ఈ చివరి మాటను చదివి ముగిచ్చేసుకున్నాం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. అందరూ ఈ మాట నెమరేసుకోండి. ఎంత ఉన్నతమైన మాట కదా. భక్తిహీనుల గుడారము అంటే ఎవరండి? భక్తిహీనులు అంటే ఎవరు? ప్రార్థన లేకుండా, ఏ భయము లేకుండా ఇళ్లలో ఉంటారే వాళ్ళనే గుడారం అంటే ఇండ్లు. భక్తిహీనుల గుడారం అంటే ప్రార్థన అంటే వెళ్ళకుండా, దేవుడంటే భయం భక్తి లేకుండా ఇళ్లలో ఉంటారే వాళ్ళను భక్తిహీనుల గుడారం అని వాక్యంలో రాసింది. నా మాట కాదు, జాగ్రత్తగా ఆలకించండి. భక్తిహీనుల ఇళ్లల్లో ఉండే వాళ్ళ కాడపై మొసలమ్మ ముచ్చట్లు చేసే కంటే దేవుని సన్నిధిలో ఉండటము నాకు ఇష్టము. స్తోత్రం, స్తోత్రం. ఏంది కొంతమంది గట్టిగా చెప్పట్లే, వాళ్ళకి ఇష్టం లేదేమో. స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ గుడారంలో ఉన్నావు? భక్తిహీనుల గుడారంలో ఉండి దేవుని మాటలు ఆలకించలేని స్థితిలో ఉన్నావేమో. దేవునికి ఇష్టమైనది కదా అది మనం చెయ్యాలి. ఈ యొక్క కోరాహు కుమారులు అంటున్నారు, భక్తిహీనుల గుడారంలో ఉండట కంటే నా దేవుని తలుపు, ద్వారం అంటే గుమ్మము, తలుపు దగ్గర, గుమ్మం దగ్గర ఉండటం నాకు ఇష్టము. లోపలికి కూడా రావాలని కోరుకోట్ల వాళ్ళు. గుమ్మము దగ్గర ఉంటే చాలు, అది నాకు ఇష్టము. నువ్వేం కోరుకుంటున్నావు? ఎప్పుడు ముచ్చట్లు ముచ్చట్లు, వాళ్ళ మీద ఇళ్ళ మీద, వాళ్ళ మీద ఇళ్ళ మీద, వాళ్ళ ఏ సరిపోతుంటాయి ఏ గుడారాల్లో కూడుకొని, ఇళ్ళ కాడ కూడుకొని. దేవుని వాక్యం అంటుంది, భక్తిహీనుల సాంగత్యం కంటే, భక్తిహీనుల ఇళ్లలోకి వెళ్ళుట కంటే దేవుని ఆలయము బయట తలుపు దగ్గర, ఆ దర్వాజ దగ్గర ఉంటే చాలు, అదే నాకు మేలు, అదే నాకు ఆశీర్వాదం, అదే నాకు ధన్యత, అదే నాకు దీవెత, అదే నా జీవన గమ్యం. ఈరోజు మన జీవన గమ్యం ఏంటి? గమ్యం అనేది మనకుంటేగా. రోజులు దొల్లిపోతా ఉన్నాయి. ఈరోజు ఆదివారం వచ్చింది, రేపు సోమవారం, మళ్ళీ ఆదివారం పాస్టర్ వస్తాడు, ఆయన ఏదో చెప్పుకుంటాడు, ఆయన మాటలు మనం కూడా వినాలి కాబట్టి ఈయన వెళ్ళిపోతా ఉంటాం. గనుక ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మందిరావరణంలో చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. అట్టి కృప ఈ మాటలు విన్నటువంటి వారి హృదయాల్లోనూ, ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు ఆలకించిన కుటుంబాల్లోనూ, ఇంకా బండబారిన మనసు కలిగి ఇంకా గుడారాల్లో నివాసం చేస్తూ దేవుని సన్నిధికి నడవలేని అట్టి బండబారిన హృదయములను దేవుడు కరిగించి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడి దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి, మన బ్రతుకులో ఆయన చేయబోయే కార్యాలను బట్టి అందరము లేచి నిలబడి, అందరముగా లేచి నిలబడి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, ఆ ఉన్నతమైన కృప కొరకు, అయా నేను నీ శరీరాన్ని నీ రక్తాన్ని తీసుకోగలుగుతున్నానంటే నువ్వు నాకు ఇచ్చిన ఉన్నతమైన కృప, ఆ కృపలో నన్ను ఉంచినందుకు స్తోత్రాలు. నేను బలహీనతతో ఉన్నాను, నాకు శరీరంలో బలహీనత కలిగి ఉంది, ఆరోగ్యము సహకరించట్లేదు. కృపని నిన్ను ఆరాధించటానికి, ఆరోగ్యమీ నిన్ను గణపరచటానికి, బలమీ నీ సన్నిధిలో ఉండటానికే అని దేవుణ్ణి అడుగుతాం. దేవుణ్ణి అడుగుదాం.
దేవుని అడగటానికి సిద్ధంగా ఉన్నావా? అడుగుదామా? కళ్ళు మూసి అందరము కొద్ది నిమిషాలు. ప్రభువా, ఎన్నో ఉన్నతమైన విషయాలు మాకు బోధించావు దేవా, మీకు స్తోత్రాలు. నా కుటుంబం కూడా తండ్రి, నేను మంచి విశ్వాసినని భ్రమసి ఉన్నానేమో, నాలో ఉన్న ఆత్మీయ జీవితము చాలా నమ్మకమైందని, నీ పట్ల ఎంతో విశ్వాసం కలిగేదానని నేను మోసపోతున్నానేమో, నేను ఎరుగకున్నానేమో. నాయన సహాయం చేయి. నాలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఫీలింగ్ని తీసి, నేను అనుకుంటున్నాను అంతవరకే, నాలో ఉన్న ప్రతి నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసి నీకు ఇష్టడుగా ఇష్టరాలుగా నీ సన్నిధికి నేను సకాలంలో వస్తూ, నీ సన్నిధి ఎడల భయభక్తులను కనపరుస్తూ, ఉదయకాలమే లేచి నిన్ను గనపరిచి నీ ముఖ దర్శనము కొరకు నీ సన్నిధికి వచ్చే కృపనిమ్మని దేవుని సన్నిధిలో అడగగలిగితే దేవుడు కృప చూపుతాడు. దేవుని కృప కొరకు సిద్ధంగా ఉన్నావా? దేవుని కృపను చూడాలని ఆశపడుతున్నావా? అయితే అడుగుదాం. స్తోత్రం. దర్శింపానందముతో కేకవేయుచున్నది నా హృదయమెంతో, జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది. నీకై ఆశించే నా దేహమెంతో, నీకై ఆశించే శాశ్వత కృపను దాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను దాలంచగా. ఆయన నా హృదయము జీవం కలిగిన నిన్ను దర్శించాలని ఆశ కలిగి ఉన్నది. కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుతా, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుతా. వేయి దినాల కంటే శ్రేష్టమైనది, దినాల కంటే శ్రేష్టమైనది కానుకానైతిని ఈ సన్నిధిలో. కానుకానైతిని ఈ సన్నిధిలో కృపను కాలంచగా. నీ సన్నిధిలో ఒక దినం గొప్ప భక్తిహీనులతో నివసించడం కంటే ఎంతో మేలుకరమైనది, అది శ్రేష్టమైనది.
కొత్త పాట పాడగా సీయోను శిఖరాన సింహాసనం ఎదుట కొత్త పాట పాడగా సీయోను రాజు నీవేగా సీయోను రాజు నీవేగా శాశ్వత కృపను నేను కాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను కాలంచగా శాశ్వతమైన కృపను తలంచే అనుభవం. అవునైనా శాశ్వతమైన కృప, శాశ్వతమైన జీవము, శాశ్వతమైనటువంటి నీ ముఖ దర్శనము దర్శించే కృప. ఎస్ హోలీ స్పిరిట్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. జీవ మార్గమందునా నూతన జీవము ఆత్మాభిషేకమే నూతనమైన జీవ మార్గమందునా నూతన జీవము ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా మార్చెను నూతన సృష్టిగా మార్చెను కానుకానైతిని నేను కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని నీ సన్నిధిలో శాశ్వతమైన కృపలను శాశ్వతమైన కృపలను తలంచే అనుభవం నీ బిడ్డలమైన మాకు నేర్పించాయి. నీ సన్నిధిలో మేము కానుకగా నీవిచ్చిన కృప ద్వారా నిన్ను ఆరాధించే బిడ్డలముగా ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన అనుభవం. అవును దేవా, ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడిన దేవా, మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రం. నీ సన్నిధానంలో మేమున్నాం, నిన్ను గణపరిచే అనుభవంలో మేమున్నాం, మిమ్మల్ని స్తుతించే అనుభవంలో మేమున్నాము. మేమెంత ధన్యులము, ఎంత ధన్యత. ఈరోజు నా కుమారునికి లేదు, నా భర్తకు లేదు, నా బిడలకు లేదు నాయనా, వాళ్ళు నీకు దూరస్తులుగా ఉంటున్నారు. నీవిచ్చిన ఈ ధన్యతను పోగొట్టుకుంటూ లోకంలో చూస్తూ లోకం వైపు పరిగెడుతూ తినుతూ త్రాగుతూ సుఖిస్తూ ఇదే జీవితం, ఇదే జీవిత గమ్యం, ఇదే నా యాత్ర, ఈ యాత్రలో నేను చేస్తున్న ఈ పనులేంటి అని ఎరుగక ఉన్నారు దేవా. వారు ఎరిగి ఉన్నటువంటి సమస్తము వ్యర్థమైనదని, వారు ఈ లోకంలో అనుభవిస్తున్న సమస్తము వ్యర్థమైనదని ప్రసంగినైనా సొలొమోను మహారాజు అంటున్నాడు, మనుష్యుడు ఈ లోకములో పడుతున్న ప్రయాస గాలి కొరకై పడిన ప్రయాస వలె ఉన్నాడు. అవును దేవా, నీ బిడ్డలు నీ కొరకు గాలి కొరకై పడుతున్న ప్రయాస వలె పడుతున్నారు. ప్రయాసను మార్చండి. వారి ప్రయాస నీ వైపు ఉండుటకు, వారి ప్రయాస నీ కొరకు చూడుటకు, వారి ప్రయాస నిన్ను కలిగిన వారుగా ఉండుటకు కృపయ్యా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందరం స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తాం. పాత్ర కొరకు సిద్ధపడుతున్న మనము, ఆయన శరీరంలోకి సమీపస్తున్న మనము ఆయన స్తుతించే ఆరాధనలోనికి వెళ్దాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందరం స్తుతిద్దాం. సంతోషంగా దేవుని గణపరుస్తూ, స్వరమెత్తి దేవుని గణపరుస్తూ, 2 చేతులెత్తి ఆయన గణపరుస్తూ, శాశ్వతమైన పరిశుద్ధమైన పదరిలో
శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము అవునైనా మా మనస్సే మందిరాలుగా నీ ప్రేమే శాశ్వతమైనదిగా. ఎస్ నిజమే ప్రభా, శాశ్వతమైన నీ ప్రేమను రుచి చూడని వారముగా మా మనస్సే మందిరమని మేము ఎరగని వారముగా ఈ లోకంలో నివసిస్తున్నాము. ఎరిగే కృపలో నీకు నడిపించండి, ఎరిగిన బిడలుగా మమ్మల్ని ఉంచండి, ఎరుగొక దూరస్తున్న బిడలను నీ సన్నిధికి నడిపించండి. ఎస్ అవునైనా Praise God. Holy Spirit. Yes. Praise. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా స్తోత్రం సంతోషంగా చెప్పండి. దేవుని ఉత్సవంగా మనపూర్వకంగా ఆరాధిద్దాం. అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ప్రతి ఒక్కరు సంతోషముగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అన్వయించుకుంటూ అమరమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి ఈ సర్వకథలంతటితో అభినయించినే పాడెదను. ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే ఒక్కరు నీ ప్రేమ శాశ్వతమైనది. నీ యొక్క పరిశుద్ధమైన హృదయాన్ని మాకు దేవాలయం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఎస్ ఎస్ మా మదిలో దీపముగా నీ ఉన్నావు యేసయ్యా. అవును అడుగు. అవును ప్రభువా, మా మదిలో దీపమైన దేవానికి స్తోత్రం. మా హృదయం మీ దినవతి సమర్పించుకుంటున్నాము ప్రభువా. తండ్రి మా హృదయంలో మీరు రండి యేసయ్యా. అవునయ్యా, ఆహ్వానించు. అడుగు, నోరు తెచ్చాడు. నాయనా నీ ముఖ దర్శనాన్ని నాకు దయచేయ. నీ ముఖ దర్శనం చూసి అనుభవాన్ని నాకు దయచేయ. భ్రమసి ఉన్నటువంటి నా జీవితాన్ని మార్చి యేసయ్యా. భ్రమలో ఉన్న నా బ్రతుకులను మార్చి యేసయ్యా. భ్రమలో నీ సన్నిధికి నడుస్తున్నానేమో. నిత్యము నిజము సత్యము ఎరిగిన కుమారుడుగా కుమార్తెగా నడిపించేసాయి. సంతోషంగా ఉంటాం. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైనటువంటి ఆయన ఉపదేశమును విజయమిచ్చేటువంటి ఆయనకు ఉన్నతమైన మార్గమును విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సీమలో సిరులొలికించును నీ వాక్య ప్రవాహము.
గగనము చీల్చి జీవన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా వర్ణింపనాతరమా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదరిలో మనసే మందిరమాయే నా అవునైనా మా మనస్సు మందిరమైన కమ్మనైన నీ ఉపదేశం మేము విన్నప్పుడు విజయం ఇచ్చేటువంటి శోధనలు నాయనా ఖడ్గము కంటే బలమైన నీ వాక్యము మమ్మల్ని ధైర్యమునిచ్చి శ్రమలో నుంచి మమ్మల్ని నడిపిస్తుందనే విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరచు యేసు. ఇది రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. అవునైనా ఇది రాసినటువంటి అనేకమైన విషాద గీతముల నుంచి తప్పించి నాయన సమసిపోయేటువంటి నీ దయతో ప్రభువా ఇది రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమలు స్థానమిచ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములు నే ప్రకాశించనా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది పరిశుద్ధమైనటువంటి ఆయన పదరింట్లో ఉన్నావు. ఆ పదరిలే ఆయన నీకు నాకు మనకిచ్చినటువంటి ఆ దేవాలయము, ఆ దేవాలయమే నీ హృదయము. ఆ హృదయమైన దేవాలయంలో ఆయనకు స్థానాన్ని ఇచ్చావా, ఆయనకు చోటిచ్చావా? శాశ్వతమైన పరిశుద్ధమైన పదవిలో మనసే మందిరమాయే. అవును నాయన, మా మనస్సును మందిరాలుగా చేసిన దేవానికి స్తోత్రములు. నాయన నీ కమ్మనైన ఉపదేశాలు మేము వింటున్నప్పుడు మాలో ఉన్న ప్రతి విధమైన పరిస్థితులన్నీ తప్పించబడి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి అనానుకూల పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి నీ ఉపదేశం మమ్మల్ని తృప్తిపరుస్తుంది. నీ ఉపదేశం మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. నీ ఉపదేశమును మా బ్రతుకైనటువంటి పోరాటంలో ఉన్న ప్రతి అడ్డంకులను తప్పిస్తుందయ్యా. ఉన్నతమైన నీ ఉపదేశం, శ్రేష్టమైన నీ ఉపదేశం, కమ్మనైన నీ ఉపదేశమును విని నీ అడుగు జాడలలో మేము నడుచుకుంటూ నీ ఉన్నతమైన కృపకు మేము పాత్రలు మగుటకు నీ సన్నిధిలో గడిపే కృప, నీ సన్నిధిలో మేము ఒక దినం ఉంటే అది 1000 దినముల కంటే శ్రేష్టమైనదనే విషయాన్ని మేము ఎరిగి నాయన భ్రమలో ఉన్నామయ్యా. నాయన అన్యుల గృహములలో, అన్య జనుల నివాసములో, అన్య జనుల గుడారములో చేరి నాయన సమయము నిర్లక్ష్యపరుస్తూ, సమయంను వృధాపరుస్తూ నీ సన్నిధికి నడవలేని బిడ్డలకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన వాక్కులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధనలో పాల్పంచుకున్న వాళ్ళందరినీ ఎత్తుపట్టమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.